ఆయన ఒక జాతీయ పార్టీ అధినేత, ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్నారు. పైగా మోదీ క్యాబినెట్లో కేంద్ర మంత్రి కూడా. అలాంటి నేత తెలంగాణలో తన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కు వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను కలవడంలో ఆంతర్యమేంటి? ఇక్కడే చర్చ మొదలైంది. ఆ ఇద్దరితో ఆయన భేటీలో చర్చించిన అంశాలేంటి? కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీఎంను కలవడంలో ఆంతర్యం ఏముంది? బీజేపీని వ్యతిరేకిస్తున్న కవితతో ఎందుకు భేటీ అయ్యారు? కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటన హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చారు. ఆయన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో ఒకటిగా ఉంది. పైగా మోదీ క్యాబినెట్లో మంత్రి హోదాలో ఉన్నారు. అలాంటి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటనకు వచ్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం వరకు బాగానే ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మరీ కలిశారు. అంతటితో ఆగారా? లేదు. బీఆర్ఎస్ పై అసంతృప్తి గళం వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవితతో కూడా భేటీ అయ్యారు. జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అది కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయిన వెంటనే కవితను కలవడంలో జయంత్ చౌదరి ఆంతర్యం ఏముంది అనేది ఎవరికీ అంతుపట్టట్లేదు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్లో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ఆఫీసును ప్రారంభించి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ను తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలను కలవడమే ఇంట్రెస్టింగ్గా మారింది. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలా రేవంత్ సర్కార్పై అటాక్ చేశారో లేదో అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య తాజా రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. అయితే తనకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ను తన పార్టీ రాష్ట్రీయ లోక్దళ్కు తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన జయంత్ చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలవడమే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలవడం మరింత ఆసక్తిని పెంచింది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కవితతో భేటీ అవ్వడం. కవిత నివాసానికి వెళ్లి ఆమెతో ప్రత్యేకించి భేటీ అయ్యారు. కేసీఆర్కు కవిత రాసిన లేఖ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి వరుసగా రేవంత్ రెడ్డి కవితలను కలవడం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఇక రేవంత్ రెడ్డి కవితను కలవమని సజెస్ట్ చేశారా అనే వాదన కూడా వినిపిస్తోంది. కవిత మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? గతంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆర్ఎల్డీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జయంత్ చౌదరి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కలవలేదు. కానీ ఆయన కూతురు కవితను మాత్రం కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే కవితను ఆర్ఎల్డీలోకి ఆహ్వానించారన్న టాక్ కూడా ఊపందుకుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీపై తిరుగు బావుటా ఎగురువేసిన ఎమ్మెల్సీ కవితను జయంత్ ఎందుకు కలిశారు, అది కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత అనేది ఇప్పుడు $1000 ప్రశ్నగా మారింది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా రాష్ట్ర బీజేపీ నేతలను ఎవ్వరినీ కలవకపోవడం కూడా చర్చలకు దారితీస్తోంది. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రేవంత్, కవితల భేటీల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.